Welcome to SR Channel. ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్త ఉండేవారు. వారు చాలా డబ్బు ఉన్నవాళ్లు, కాని వారు చాలా పిసినారి. ఒకరోజు గ్రామ శివరులో ఒక మేడ ముందున్న విశాలమైన వరండాలో వరుణ్, సీత కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, ఈ పాత వైర్ల మీద ఎందుకంత ఆందోళన? ఇంకా 10 ఏళ్లు వస్తాయి ఇవి. అనవసరంగా ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. అయ్యో, గోడల్లో వైర్లు కాలిపోతున్నాయి, ప్రమాదం పొంచి ఉంది, మార్పిద్దామండి. ప్రాణం కంటే పైసా ఎక్కువ కాడు కదా. అవసరం లేదు. ఎలక్ట్రీషియన్ 1000 రూపాయలు అడుగుతాడు. ఆ డబ్బుతో ఎంత బంగారం కొనొచ్చో తెలుసా? నా లెక్కలు నాకు తెలుసు. వరండా మెట్ల వద్దకు ఒక పనివాడు వచ్చాడు. తన రోజంతా చేసిన కష్టానికి కూలీ అడుగుతున్నాడు. అతని ముఖంపై అలసట స్పష్టంగా కనిపిస్తోంది. అయ్యా, పనంతా అయిపోయింది. నా కూలీ 100 రూపాయలు ఇప్పించండి. నా పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఇదిగో 50 రూపాయలు. నువ్వు సరిగ్గా పని చేయలేదు, గంట ఆలస్యంగా వచ్చావు, అందుకే సగం కూలి. అన్యాయం సామి, ఆకలితో ఉన్నాం. మా కడుపు కొట్టకండి. రోజంతా ఎండలో కష్టపడ్డాను. మాటలు వద్దు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ నా గడప తొక్కకు. వద్దండి, పాపం వాళ్ళు కష్టపడ్డారు, అలా పంపకండి. ఆ కన్నీళ్లు మనకు మంచివి కావు. నువ్వు లోపలికి వెళ్ళు సీతమ్మ. నాకు డబ్బు విలువ తెలుసు. ఇలా దాస్తేనే మనం సుఖంగా ఉంటాం. లో అల్మారా తెరిచాడు. కాని విధి మరోలా తలచింది. హఠాత్తుగా గది మూలలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు లేచాయి. పిసినారితనం మంటలకు ఆహారమైంది. నా నోట్లు, నా ఆస్తి కాగితాలు, నా ప్రాణం, ఇదంతా ఇవే నన్ను కాపాడతాయి. అయ్యో నాథా, మంటలు! గదంతా పొగ కమ్ముకుంటోంది. త్వరగా రండి, ప్రాణాలు దక్కించుకుందాం. ఆ డబ్బు, నా బంగారం అల్మారాలో అంతా ఉంది. దేవుడా, ఆ మంటలు నా ఆస్తి దగ్గరకు వెళుతున్నాయి. అన్నీ కాలిపోతున్నాయి. డబ్బు గురించి వద్దు, మన ప్రాణాలు ముఖ్యం. త్వరగా బయటికి వెళ్దాం, రండి, పదండి. కాదు, నేను వీటిని వదిలేయలేను. మంటలు పెరిగి సీత చుట్టూ అలుముకున్నాయి. వరుణ్ మాత్రం తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే డబ్బు సంచులతో బయటకు పరిగెత్తాడు. నా సర్వం పోయింది. నా ఇల్లు కాలిపోతోంది. నా పత్రాలన్నీ బుడిదయ్యాయి. నేను అనాథనైపోయాను. పొరుగువారు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వరుణ్ మాత్రం మంటల్లో కాలిపోతున్న తన డబ్బు సంచులనే ఆలోచిస్తున్నాడు. ఆ వైర్లు మార్చడానికి 1000 రూపాయలు వెనకడాను. ఇప్పుడు నా లక్షల రూపాయల మేడ కాలిపోతోంది. నా పిసినార్కనమే నా ఇల్లు కూల్చింది. ఒక్కసారిగా అతనికి గుర్తుకొచ్చింది, సీత ఇంకా లోపలే ఉంది. డబ్బు మత్తు వదిలి మనిషి గుర్తుకొచ్చాడు. సీతమ్మ, సీతమ్మ, ఎక్కడున్నావు? బయటకు రా. దేవుడా, నా భార్యను కాపాడు. దేవుడా, నన్ను క్షమించు. నా ప్రాణం కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించాను. ఈ పాపం నాది. ఎలాగోలా ఆమెను బయటకు లాక్కొచ్చాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య పోరాటం మొదలైంది. ఆసుపత్రిలో తెల్లటి గోడలు రాఘవయ్య భయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అతను డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుణ్ గారు, పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఆపరేషన్కు 50,000 రూపాయలు తక్షణమే కట్టాలి, లేకపోతే మేమేమి చేయలేము. అయ్యా, నా దగ్గర పైసా లేదు. ఉన్నదంతా అగ్నిపాలైపోయింది. ప్లీజ్, నా భార్యను కాపాడండి. వరుణ్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఊరి ప్రజలనే సహాయం అడగాలని నిర్ణయించుకుని ఆస్పత్రి నుండి బయటకు పరుగు తీశారు. అయ్యా, నా భార్య ఆసుపత్రిలో ఉంది. నాకు 50,000 అప్పు ఇవ్వండి ప్లీజ్. నా ప్రాణం పోతోంది. నువ్వు మాకు ఇవ్వాల్సిన కూలీనే సరిగ్గా ఇవ్వలేదు. అలాంటిది నీకు మేము అప్పు ఎలా ఇస్తాం? మా ఆకలి నీకు గుర్తుందా? నన్ను క్షమించు తమ్ముడు. ఆపదలో ఉన్నాను. ప్రాణం పోతుంది. నేను మారాను తమ్ముడు. నీకు డబ్బున్నప్పుడు మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఇప్పుడు మేం నిన్ను మనిషిగా ఎందుకు చూడాలి? వెళ్ళు సామి. ప్రతి ఒక్కరూ అతన్ని తిరస్కరిస్తున్నారు. వరుణ్ నడివీధిలో మోకాలపై పడి ఏడుస్తున్నాడు. ఒంటరితనం అతన్ని వెంటాడుతోంది. దేవుడా, నేను ఎంతటి పాపాన్ని చేశాను. ఊరంతా ఉన్నా నాకు సహాయం చేసే నాతుడే లేడు. నా సంపద నన్ను ఒంటరిని చేసింది. అతనికి అర్థమైంది, అతను సంపాదించింది కేవలం కాగితాలు మాత్రమే, మనుషుల ప్రేమని కాదు. నిజమైన ఐశ్వర్యం మనుషుల గుండెల్లో ఉంటుంది. నా భార్య క్షేమంగా ఉంటే చాలు. నేను చేసిన తప్పులన్నీ దిద్దుకుంటాను. నాకింకొక అవకాశం ఇవ్వు దేవుడా. అప్పుడే గ్రామ పెద్ద తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. వెలుగు కిరణంలో వారు కనిపిస్తున్నారు. వరుణ్, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి? ఆపరేషన్కు డబ్బు కట్టావా? సమయం ముగిసిపోతోంది. లేదు సామి, నా దగ్గర పైసా లేదు. ఎవరిని అడిగినా ఎవరూ ఇవ్వడం లేదు.
నేను చేసిన తప్పులు నాకు శిక్షగా మారాయి. ఈ 50,000 పట్టుకో. వెంటనే వెళ్లి డాక్టర్కిచ్చి ఆపరేషన్ మొదలు పెట్టమను. ఆలస్యం వద్దు. సామి, మీరు నాకింత సహాయం ఎందుకు చేస్తున్నారు? నేను మీకు ఎప్పుడూ ఏం చేయలేదు కదా. ఇది నేనిస్తున్న డబ్బు కాదు వరుణ్, ఊరి ప్రజలందరూ కలిసి పోగు చేసిన సొమ్మిది. నీకోసం కాదు, ఆమె కోసం. అదిలా సాధ్యం? వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు కదా. నా ముఖం కూడా చూడరు. నిన్ను కాదు, వాళ్ళు సీతను ప్రేమిస్తున్నారు. నువ్వు పిసినారివి కావచ్చు, కానీ ఆమె ఎంతో దయగలిగిన మనిషి, దైవ సమానురాలు. నాకు తెలియకుండా ఆమె ఏం చేసింది సామే? నేనామెను ఎప్పుడూ గమనించలేదు. నువ్వు పనివాళ్లకు సగం కూలీ ఇచ్చిన ప్రతిసారి ఆమె మిగతా సగం కూలీని రహస్యంగా వాళ్ల ఇంటికి పంపించేది. ఆమె దయ వల్ల ఎందరో ప్రాణాలు నిలబడ్డాయి. ఊరిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆమె తన దగ్గర ఉన్న చిన్న చిన్న నగలు అమ్మి సహాయం చేసేది. అందుకే ఊరంతా ఆమె కోసం ఇక్కడికి వచ్చింది. దేవుడా, ఆమె ఇంత గొప్ప పని చేస్తుంటే నేను మాత్రం డబ్బు కోసం పిశాచిలా మారాను. నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. నువ్వు ఇల్లు తగలబడుతుంటే డబ్బు సంచులు పట్టుకుని బయటకు వచ్చావు. కానీ ఊరి ప్రజలు సీత ప్రాణాన్ని కాపాడుకోవడానికి తమ కష్టార్జితాన్ని ఇక్కడికి తెచ్చారు. అదే ప్రేమ విలువ. నిజమైన ఐశ్వర్యం అంటే డబ్బు కాదని, మనం చేసే సహాయం అని ఇవాళ నాకు తెలిసిందే. ఈ పాఠం నేను ఇప్పటికీ మర్చిపోను. వరుణ్ కన్నీళ్ల నాథా, మీరు క్షేమమేనా? మన డబ్బు, అల్మారా అన్నీ పోయాయా? మీరు బాధపడుతున్నారా? అవన్నీ బూడిదయ్యాయి సీత, కానీ మనకు అంతకన్నా గొప్ప సంపద దొరికింది. అదే ఈ ఊరి ప్రజల ప్రేమ. వరుణ్ మార్పు మీకు నచ్చితే లైక్ బటన్ ని ఒకసారి గట్టిగా కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వరుణ్ ఫీల్ అయిపోతాడు నిజంగా. మీ షేర్స్ వరుణ్ కి సంపద, మీ కామెంట్స్ వరుణ్ కి ఆశీర్వాదం. ఇంకా ట్రోల్ చేస్తే బోనస్ గా నవ్వులు ఫ్రీ.